హలో అండి, వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నాం. సో ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్తున్నారా, లేదంటే ఫ్యామిలీతో ఇంట్లో ఉంటున్నారా, లేదంటే అసలు ఏం సెలబ్రేషన్ లేదు ప్రశాంతంగా పడుకుంటున్నాం అంటారా? కామెంట్ చేయండి. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఏంటని ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే పాట్ లంచ్ లాగా పాట్ డిన్నర్ చేసేసుకున్నాం అనమాట. అందరూ ఒకే దగ్గర చేయాలన్నా పని అవ్వదు, లేదంటే అన్ని రకాలు ఒకరే చేయాలన్నా స్ట్రెస్ కదా. బయటకు వెళ్ళాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, మెయిన్ బయట ఫుడ్ ఎందుకు అని అందరు ఇళ్లలో చేసుకుంటున్నాం అనమాట. మొత్తం 5 ఫ్యామిలీస్ కలిసి చేస్తున్నాం. ఒక్కొక్కరికి 2 or 3 ఐటమ్స్ వచ్చాయన్నమాట. సో అలా పిక్ చేసేసుకున్నాం. ఎందుకంటే ఒక్కరే అంటే చాలా పని అవుతుంది, పని కూడా అవ్వదు. అందులో కొంతమంది అందరికి పిల్లలు ఉన్నారనమాట చాలా మందికి. ఇంకా వెజ్ వాళ్ళు, నాన్ వెజ్ వాళ్ళు. వెజ్ అయితే ఎవరు లేరు, ఒక్కరు వెజ్ ఉన్నారు, నేను ఎగ్గు తింటున్నాను, వాళ్ళైతే ఇంకా అది కూడా తినరు అనమాట. సో మేం పాట్ లంచ్ కి పాట్ డిన్నర్ కి ఏమేమి చేసామనేది చూపిస్తాను. ఇంకా రెడీ అవ్వాలి. ఫుడ్ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యిందనమాట. నేను అవన్నీ వీడియోస్ తీయలేదు ఫుడ్, ఎందుకంటే నేను ప్రిపేర్ చేసింది. ఇంకా ఈ బిజీగా హడావిడిగా చేసే టైంలో వీడియోస్ తీస్తూ కుకింగ్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది అనమాట. సో అందుకని నేను కుకింగ్ వీడియోస్ తీయలేదు. సో అయిన తర్వాత చూపిస్తాను. ఇంకా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఆ ఫుడ్ చేసి మళ్ళీ మీకు వీడియోస్ ద్వారా చూపిస్తానమాట. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. ఇంకా కుకింగ్ అయితే అయిపోయింది. సో నేనైతే ఫ్రెష్ అవ్వాలి ఇప్పుడు. ఇంకా ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయింది, ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి అనమాట. అవి కూడా అయిపోతే నేను ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అవ్వాలన్నమాట పైకి వెళ్ళడానికి. సో మేమన్నా అపార్ట్మెంట్ లోనే పైన సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా ఎలా చేసుకుంటున్నాం ఏంటి అనేది, ఇంకా ఫుడ్ ఎవరెవరు ఏమేమి చేశారనేది చూపిస్తాను నేను మీకు అయితే. ఇంకా చూసేయండి. సో మేమైతే ఫస్ట్ చికెన్ సెమీ గ్రేవీ అనమాట. మా హస్బెండ్ టేస్ట్ చేశారు, చాలా బాగా వచ్చింది అన్నారు. బట్ అందరికి నచ్చుతుందో లేదో నాకు తెలియదు, కానీ మా హస్బెండ్ కి అయితే నచ్చింది. మన హస్బెండ్ కి నచ్చితే చాలు. అంటే ఒక్కొక్కరు ఒక్కో డిఫరెంట్ టేస్ట్ చేస్తారు కదా, అందరికి ఒకటే టేస్ట్ నచ్చుతుందని తెలియదు. బట్ ఏమో చూడాలి అందరికి నచ్చిద్దో లేదో. మా హస్బెండ్ అయితే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది అన్నారు. సో నేను దీని రెసిపీ ఎప్పుడైనా షేర్ చేస్తాను, ఇప్పుడైతే వీడియో తీయలేదు. లైక్ ఎలా అంటే ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు షేర్ చేస్తాను. ప్రాసెస్ కూడా చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట. ఇలా నేను ఫస్ట్ టైం చేయడం. నెక్స్ట్ అయితే ఇంకా ఎగ్ కర్రీ. ఇదైతే నా కోసమే. మా బ్యాచ్ అందరిలో నేను ఒకదాన్ని, ఇంకొక అమ్మాయి ఉంది. సో తనైతే ఎగ్ కూడా తినదు. సో నేనైతే ఎగ్ చేశాను, ఎవరైనా తింటే ఇంకా ఎగ్స్ ఉంటాయి కదా అనేసి. ఇంకా మెయిన్ నేను ఒక్కదాన్ని అనమాట ఎగ్ తినేదాన్ని వెజ్ లో. ఇంకా వెజ్, ప్యూర్ వెజ్ ఇంకొకరు ఉన్నారు మా బ్యాచ్ లో. సో వాళ్ళ కోసం అయితే ఇంకా వేరే వాళ్ళు వేరే కర్రీ చేస్తున్నారు అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఆలు వేస్ట్ చేశాను ఈసారి. ఎగ్ డైరెక్ట్ ఎగ్ కర్రీ లా కాకుండా చాలా టేస్టీగా వచ్చింది. ఇది కూడా నేను ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇది కూడా వీడియో తీయలేదు, హడావిడిలో వీడియో తీయడం కష్టం లేనేసి. ఇంక ఇక్కడైతే చిన్నపిల్లల కోసం ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. సో వాళ్ళకి ఫ్రై చేస్తే మంటగా అనిపిస్తుంది కదా అనేసి ఇలా బాయిల్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఎగ్స్ ఉడకబెట్టి ఇలా ఫ్రై చేసి పెట్టాం. మా హస్బెండ్ ఫ్రై చేశారనమాట. చూడడానికి నల్లగా కనిపిస్తున్నాయి కానీ మాడిపోలేదు. కలర్ ఏంటో అలా కనిపిస్తుంది వీడియోలో, మరి డైరెక్ట్ గా అలా లేదనమాట. బాగానే ఉంది కొంచెం కలరు. సో ఈ ఎగ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెరుగు రైతా అనమాట. సో మేము చేసినవి అయితే ఇవి. ఇంకా అందరికి ఏమేమి చేశారు, ఏమేమి తీసుకొచ్చారు అనేసి చూపిస్తాను. నాకు కూడా తెలియదు అందరు ఏమేమి చేస్తున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చాయన్నమాట. నేను అక్కడ లేను మాట్లాడుకునేటప్పుడు. సో ఇదనమాట మాది. ఇంకా పైకి వెళ్ళాక ఏమేమి చేశారు ఏంటి అనేది చూపిస్తాను అనమాట. ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేశాను. ఇంకా అయిపోయింది ఫుడ్ ప్రిపేర్ అవ్వడం. ఇంకా గ్యాస్ ఒక్కటి క్లీన్ అనమాట. ఎలా ఉందో చూడండి. ఇంకా ఇది కూడా ఎందుకు క్లీన్ చేయలేదంటే ఈ ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి కదా, సో అందుకని ఇది క్లీన్ చేయాలి. అది కూడా అయిపోతే ఇంకా క్లీన్ చేసేసి ఫ్రెష్ అయితే అవ్వాలి. సో ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట. ఇంకా రెడీ అవ్వాలి. చూపిస్తాను నేను ఎలా రెడీ అవుతాను ఏంటి అనేది మీకు కూడా. సో ఫస్ట్ అయితే నైట్ క్రీమ్ రాస్తున్నాను. ఇంకా నైట్ కదా, మనకి సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఇవన్నీ అవసరం లేదు, డైరెక్ట్గా నైట్ క్రీమే రాసేస్తున్నాను అనమాట నేను. ఇది వచ్చేసి
గుడ్ వైబ్స్ వాళ్ళ నైట్ క్రీమ్ అనమాట, ఉప్తమ్ నైట్ క్రీమ్. ఇది యూజ్ చేస్తున్నా రీసెంట్ డేస్ నుంచి, ఒక 10 to 15 days 20 days అలా అవుతుంది. బాగుంది, చాలా బాగా పనిచేస్తుంది. పింపుల్స్ అంత రావట్లేదు. ఇంతకుముందు చాలా పింపుల్స్ ఉండేవి చూసారా, ఇది కూడా నిన్ననే వచ్చిందనమాట. ఈ పింపుల్స్ కూడా నా దగ్గర ఒక రెమెడీ ఉంది. నాకు ఇక్కడ బెంగళూరు వచ్చాక వాటర్ పడకో లేదంటే ఈ వెదర్కో చాలా పింపుల్స్ వచ్చాయన్నమాట. చిన్న చిన్నవి పెద్దవి ఫేస్, ఈ మచ్చలన్నీ ఇక్కడికి వచ్చాకే పడ్డాయి అనమాట. అంతకుముందు అయితే అసలు ఫేస్లో పింపుల్స్ వచ్చేటి కాదు, మచ్చలు లేవు, చాలా నీట్గా ఉండేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎంత చేసినా కూడా పింపుల్స్ వస్తూనే ఉన్నాయి. అందుకని నేను ఏం రాయకుండా వదిలేసాను. ఆ తర్వాత ఒకసారి ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా ఆ పింపుల్స్ కోసం, పనిచేసిద్దో లేదో చూద్దాము అనేసి. అదైతే చాలా బాగా వర్క్ అయింది. నేను ఎప్పుడైనా చూపిస్తాను మీకు, షార్ట్లో షేర్ చేస్తాను ఆ పింపుల్స్ది. సో నైట్ క్రీమ్ అయితే రాసేసుకున్నాను ఫస్ట్. నెక్స్ట్ తిలకం అనమాట. నేను మ్యాక్సిమం తిలకమే యూజ్ చేస్తాను. నాకు స్టిక్కర్ కంటే ఎందుకో తిలకమే చాలా ఇష్టం. నెక్స్ట్ అయితే కొంచెం వ్యాజ్లిన్, నార్మల్ వ్యాజ్లిన్ యూజ్ చేస్తాను నేనైతే. ఎప్పటి నుంచో ఇదే యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. అన్నీ ఏవేవో వస్తాయి కదా, అవన్నీ అవసరం, ఇదే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్. నాకు ఏం పెట్టుకోకున్నా బొట్టు లిప్స్టిక్ వేసుకుంటే నా లుక్ కంప్లీట్ అయినా అనిపిస్తుంది. ఇంకా పౌడర్ కూడా అవసరం లేదు నాకు. చూసారా, అంతే. ఇంకా సింపుల్గా చాలా బాగుంది కదా. కళ్ళకి ఇదే యూజ్ చేస్తాను లిప్స్టిక్ సమ్ టైమ్స్. ఇంకా వేరే మేకప్ అయిన అవసరం ఉండదు. చిక్స్కి కూడా అనమాట. కొంచెం నైట్ టైం కదా లుక్ వచ్చిద్దని అలా యూజ్ చేస్తున్నాను నేను, అంతే. ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని జడ వేసుకుంటే మన లుక్ అయితే కంప్లీట్ అవుతుంది. సో జడ ఎక్కువ హెయిర్ స్టైల్స్ ఏం వేయను నేను, ఎందుకంటే ఇదిగో నా కోడిబొచ్చు అంటారా, గద్దబొచ్చు అంటారా. సో దీనికి ఏ హెయిర్ స్టైల్స్ వేసుకోనికి రాదనమాట, ఎవరో ఒకరు ఉండాలి. నేనేంటంటే హెయిర్ స్టైల్స్ నాకు చాలా ఇష్టం, వేసుకోవాలి లేదంటే ఎవరికైనా వేయాలి అని. బట్ కష్టం అనమాట. వేయమంటే వేస్తాను కానీ నాకు వేసుకోనికి రాదనమాట ఓన్గా. సో వచ్చినాయి 2-3 హెయిర్ స్టైల్స్, అవి వేస్తా అంట. ఇప్పుడైతే దీని మీదకి పోనీ అయితే బాగుంటుందని అది పెట్టేసుకుంటాను నేను. ఇంకా రబ్బర్ బ్యాండ్ పెట్టేయడమే అనమాట, ఇంకేం లేదు అంతకు మించి. నైట్ టైం కదా అందుకని కొంచెం చీక్స్ మీద రాశాను, లేదంటే అసలు ఏం రాయను నేను. ఇలా వదిలేస్తే బాగుందా, బాగోదు, ఎందుకంటే నా ఫేస్ కంటే హెయిర్ ఎక్కువ కనిపించింది అనమాట. సో పోనీ అయితే వేసేసుకున్నాను. నాకు ఎందుకు అన్నిటికంటే పోనీ కంఫర్ట్గా అనిపిస్తుంది. సో ఇయర్ రింగ్. సో నా ఫైనల్ లుక్ ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ రెడీ మనం ఎక్కడికి వెళ్ళలేదు, సో ఇదే అనమాట న్యూ ఇయర్కి రెడీ అవ్వడం. సో నా ఫైనల్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈలోపు మనకి ఎగ్స్ కూడా బాయిల్ అయ్యాయి, ఒలుచుకొని ఇంకొక దాంట్లో పెట్టేసుకొని పైకి తీసుకెళ్ళాలన్నమాట. ఇంకా నేనే ఉంది పైకి వెళ్ళాల్సింది. సో నేను పైకి వెళ్ళేసరికి ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అనమాట. అందరూ పిల్లలు రాలేదు, సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. ఇక్కడ క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు, సో అందుకని వెళ్ళిపోయారు. ఇంకా ఓనర్ వాళ్ళ పిల్లలు అయితే ఉన్నారు 4, సో వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇక్కడ అన్నయ్య వాళ్ళు అయితే ఇంకా డ్యాన్స్లు వేసేస్తూ ఉన్నారు అనమాట. మంచిగా పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి కామెంట్ చేయండి. ఇక్కడ ఒక బుడ్డది ఉంది కదా, సో నిన్న షార్ట్ వీడియోలో చూపించాను కదా, ఓనర్ వాళ్ళ పాప అనేసి, చాలా దగ్గర బాగా క్లోజ్ అయింది. ఏం వేసింది డ్యాన్స్, రీసెంట్గా వచ్చిన గోదావరి గట్టు మీద, ఆ తర్వాత పుష్ప 2 మూవీలో కిసిక్, ఆ సాంగ్స్ అయితే చాలా బాగా డ్యాన్స్ వేసిద్ది. నేను ఆ వీడియోస్ తీసి మీకు పెడతాను ఒకసారి, ఎప్పుడోసారి. ఎంత బాగా వేసిద్దో, 2 years మళ్ళీ ఎక్కువ లేవు, ఎంత మంచిగా వేసిద్దో అసలు. నాకు వస్తే ఎంత బాగుండు, నేను కూడా వేసుకునేదాన్ని అనిపిస్తుంది వీళ్ళ డ్యాన్స్ చూస్తుంటే అనమాట. అంత బాగా వేసారు చిన్నపిల్లలైనా. సో
అలా అయితే అందరు మంచిగా డ్యాన్స్లు వేసుకుంటూ తండ్రి పిల్లలు అన్నలు ఇంకా అందరూ అనమాట మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు డ్యాన్స్లు వేసుకుంటూ. ఇంకా మాకు అయితే న్యూ ఇయర్ అంటే మంచిగా స్కూల్లో ఉన్నప్పుడు న్యూ ఇయర్ అంటే ఎవరు ఎంతెంత పెద్ద ముగ్గులు వేస్తున్నారు, ఎవరు మంచి డిజైన్లు వేస్తున్నారు, కలర్స్ ఎవరు మంచిగా వేస్తున్నారు, ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ ఎవరు రాస్తున్నారు మంచిగా అని చూసుకొని స్కూల్లోనే మేమందరం ఎలా అంటే ఇంకా నేను ఈ ముగ్గు వేసుకోవాలి, నువ్వు ఈ ముగ్గు వేసుకోవాలి, నేను ఈ ముగ్గు వేస్తున్నాను నువ్వు వేయొద్దు అని అలా అందరం 12 వరకు ముగ్గులు వేసుకొని మంచిగా హ్యాపీగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ రంగులు వేసుకొని ఆ తర్వాత ఇంకా ముందు రోజు కానీ అంతకంటే ముందే కానీ ఇంకా గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కునే వాళ్ళం. మామూలుగా ఇవ్వాలనుకునేటి మామూలు వాళ్ళకి, లేదంటే కొంచెం స్పెషల్గా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకి సౌండ్ వచ్చేటివి అలాంటివన్నీ కొనుక్కునే వాళ్ళం అన్నమాట. మీకు గుర్తున్నాయి అవన్నీ? కామెంట్ చేయండి. గ్రీటింగ్ కార్డ్స్ మీరు పంచారా చిన్నగా ఉన్నప్పుడు? ఇప్పుడు ఏముంది అసలు గ్రీటింగ్ కార్డ్స్లో ఏం లేవు. అసలు ఎంజాయ్ అంటే అసలు చిన్నగా ఉన్నప్పుడు అలా గ్రీటింగ్ కార్డ్స్ తీసుకొని మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి మంచిగా కొత్త బట్టలు వేసుకొని ఆ గ్రీటింగ్ కార్డ్స్ తీసుకొని అలా అందరం కలిసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఈవినింగ్ అయ్యేసరికి నీ దగ్గర ఎన్ని ఉన్నాయంటే నీ దగ్గర ఎన్ని ఉన్నాయంటే అలా కౌంట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. మీకు గుర్తుందా? మీరు అలా చేశారా? కామెంట్ చేయండి. అసలు గ్రీటింగ్ కార్డ్స్ పంచారా మీరు? ఇంకా వాటిల్లో కొన్ని అయితే నాకు ఈ సినిమా హీరోస్వే కావాలి, లేదు అంటే నాకు ఈ దేవుడు బొమ్మలే కావాలి అని గోల చేసేవాళ్ళం. అలా చాలా బాగా సందడిగా ఉండేది. ఇప్పుడు ఏముంది ఇంకా పెద్దగా అయితే ఏం ఉండదు, అంత వండుకోవడం తినడం లేదంటే బయటికి వెళ్ళడం అంతకు మించి ఏం లేదు. అసలు ఎంజాయ్మెంట్ అంటే చిన్నప్పుడే చాలా బాగుండిద్ది. ఇక్కడ ఇంకా అందరు కలిసి డ్యాన్స్లు వేసేస్తున్నారు అనమాట చిన్నపిల్లలు. వీళ్ళు 4 ఉన్నారు పిల్లలు, లేదంటే ఇంకా చాలామంది ఇంకా 4 మిస్ అయ్యారనమాట, 3 మిస్ అయ్యారు. ఇంకా వాళ్ళు కూడా ఉండింటే ఇంకా మామూలుగా ఉండేది కాదు, రచ్చ వేసేవాళ్ళు అనమాట పిల్లలందరూ. సో ఇక్కడైతే ఇంకా అందరు మంచిగా డ్యాన్స్లు వేసేస్తున్నారు హ్యాపీగా. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మాది ఏం లేదు, ప్రశాంతంగా దుప్పటికప్పుడు పడుకున్నాం మేమైతే లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ మేము వేరే దగ్గర షిఫ్ట్ అయ్యామని చెప్పాను కదా, అపార్ట్మెంట్లో ఏంటి అంటే ఎవరు లేరనమాట, ఎవరికి వాళ్ళు ఉండేవాళ్ళు. సో అంత కలిసే వాళ్ళు కూడా కాదు, అందరు జాబులు చేసుకునే వాళ్ళు. ఇంకా ఇంటికి వచ్చాక రెస్ట్ తీసుకొని అంత కలవడం ఏం లేదు. ఇక్కడికి వచ్చాక అందరు వీళ్ళు తెలిసిన వాళ్ళే అనమాట, ఊరు వాళ్ళు. సో ఇంకా చెప్పాను కదా పాట్ డిన్నర్ లాగా అందరు ఒక్కొక్క రెసిపీస్ చేసుకొచ్చారు, ఏంటి ఏమేం చేసుకొచ్చారు అని చూపిస్తానని చెప్పాను కదా. సో అవైతే చూపిస్తున్నాను. ఒకరైతే ఫిష్ కర్రీ చేసుకొని వచ్చారు, ఇంకా రసం చేసుకున్నారు, అలాగే ఇంకా రాగి ముద్ద కూడా చేశారనమాట. రాగి ముద్ద, ఫ్రాన్స్. ఇంకా ఈ ఫ్రాన్స్ అయితే నాకు అస్సలు నచ్చదు, స్మెల్లే నచ్చదు అసలు. కర్రీ వండిన తర్వాత స్మెల్ రాదు కానీ చేసేటప్పుడు మాత్రం చాలా స్మెల్ వచ్చింది. ఇంకా వైట్ రైస్, చికెన్ కబాబ్ కూడా చాలా బాగుందంట. సో ట్రై చేయాలి మనం కూడా ఎప్పుడైనా, ఫుడ్ చేసి మా హస్బెండ్కి పెట్టాలి. ఇంకా తర్వాత అయితే రాగి ముద్ద, సలాడ్, అందులో ఆనియన్స్, కీర అయిపోయి క్యారెట్ ఒకటే మిగిలాయి అనమాట. ఇంకా పన్నీర్ కర్రీ, వెజ్ వాళ్ళకు వచ్చేసి బగారా రైస్, ఇంకా అవన్నమాట మా రెసిపీస్ అన్నీ. సో మీరేం చేసుకున్నారు న్యూ ఇయర్కి, లేదంటే ఈరోజు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. నిన్న నైట్ ఏం చేశారా, లేదంటే ఈరోజు స్పెషల్స్ చేసుకున్నారా అనేది కామెంట్ చేయండి. ఇక్కడైతే అందరూ నాగిని స్టెప్ వేస్తున్నారన్నమాట, నాగిని అనేసి. సో అలా మంచిగా స్పీకర్లు పెట్టుకొని డ్యాన్స్లు వేసుకుంటూ అలా అయితే మా న్యూ ఇయర్ కొంచెం హ్యాపీగా గడిచిపోయింది మంచిగా. లాస్ట్ ఇయర్ ఏం లేదనమాట, దుప్పటి కప్పుకొని పడుకున్నాం. అంత సెలబ్రేట్ చేసుకోవాలని కూడా అనిపించదు. చిన్నగా ఉన్నప్పుడైతే మంచిగా చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. న్యూ ఇయర్ అంటేనే అసలు కొత్త బట్టలు అవి ఇవి అనుకుంటా చాలా మంచిగా అనిపించేది అనమాట. సో ఈ ఇయర్ అయితే ఇలా గడిచింది, కొంచెం హ్యాపీగా ఉంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్. సో మా న్యూ ఇయర్ ఇలా అయితే గడుస్తుందన్నమాట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మంచిగానే అనిపించిందా లేదా అనేసి. సో ఇక్కడైతే వీళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో అందుకని ప్రపోజ్ చేపిస్తున్నారు ఇక్కడ. సో వీళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ విష్ చేయండి మీకు కూడా, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని. సో అలా చిన్న ప్రపోజల్ అయితే చేయించారనమాట.
ఇంకా తర్వాత కేక్ తెచ్చాము, కానీ అదేమైందంటే మేబీ బల్క్లో అట్లా ఉంటాయి ఏంటి అనుకున్నారు ఏమో తెలీదు. ముందు రోజే ఆర్డర్ ఇచ్చారు, అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చింది కూడా కాదనమాట. కేక్ అయితే ముందు రోజు వెళ్ళి ఆర్డర్ ఇచ్చారు, మాకు ఈ కేక్ కావాలి, ఈ ఫ్లేవర్ కావాలి అనేసి. ఏమైందో తెలీదు, అది చాలా పుల్లగా ఉందన్నమాట. సో అలా 12 అవ్వగానే ఇంకా కేక్ అయితే కట్ చేసాను. చెప్పాను కదా, కేక్ అంత స్వీట్గా లేదు, లోపల ఎందుకు కొంచెం పుల్లగా అనిపించింది, పైన కొంచెం స్వీట్గా అనిపించింది. సో అదైతే ఇంకా అందరం కొంచెం తీసుకొని మిగిలినదంతా పడేసామన్నమాట. ఇంకా మళ్ళీ అది తింటే ఏమవుతుందేమో అనేసి. సో ఈ ఇయర్ అందరికీ హ్యాపీ జరగాలని, మీరేమనుకుంటే అదంతా జరిగి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. సో ఇక్కడైతే ఒక డైలాగ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. సో ఎలా చెప్పాలి ఏంటి అని రిహార్సల్స్ అనమాట. మా హస్బెండ్ అయితే చెప్తున్నారు డైలాగ్ ఏంటి, ఎలా చెప్పాలి, ఆ తర్వాత అందరూ ఎలా చెప్పాలి అని ప్రిపేర్ అవుతున్నారు అనమాట. సో ఆ డైలాగ్ ఏంటి, ఎలా చెప్పారు, ఇంకా బ్లూపర్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. చూడండి, చాలా కామెడీగా అనిపించింది. ఇంకా సో అది ఎలా చెప్పాలి ఏంటి, ఆ డైలాగ్ ఏంటి అనేది చూడండి మీరైతే. ఇంకా నేనేమో లైటింగ్ సెట్ చేసేస్తున్నాను అనమాట. లైటింగ్ ఎక్కువ లేదు, ఒకటే దగ్గర ఉంది. ఇంకా ఎలా నిల్చోవాలి ఏంటి, మంచిగా వీడియో రావాలి కదా, సో అందుకని ఇంకా నిలబెట్టేసి నేను ఇంకా వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా ఒకరం కాదు, 2-3 వీడియోస్ తీస్తున్నాం. ఇంకా మళ్ళీ తర్వాత అందరం షేర్ చేసేసుకున్నాం అన్నమాట. సో ఈ డైలాగ్ ఏంటో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. సో ఇంకా ఆ డైలాగ్ ఏంటో చూసేయండి ఇప్పుడైతే మీరు, ఇంకా కామెడీగా ఉండిద్ది. అదే చెప్పండి, మళ్ళీ నువ్వు దమ్ముంటే పట్టుకోరా శిఖావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. చెప్పండి అన్నప్పుడు అప్పుడు మేము చెప్పాలి. గుండోళ్ళు ఎవరు లేరే, గుండె ఇదో ఈ గుండు నువ్వు వదిలే గురు, ఈ గుండోడు. దమ్ముంటే పట్టుకోరా శిఖావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. సో ఇది వచ్చేసి మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట. సో మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి బాయ్ బాయ్.